వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పడిన బాధలు అంతా ఇంత కాదు. 1వ తారీఖున జీతాలు పడక ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడ్డారు. అసలు నెలలో జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. జీతాల కోసం ఉద్యోగులు, పెన్షన్ కోసం పెన్షన్దారులు ఎంత ఎదురు చూశారో తెలిసిందే. మరో 12 రోజుల్లో ఎన్నికలనగా అనూహ్యంగా ఈ నెల మాత్రం జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యపోయేలా గవర్నమెంట్ వ్యవహరించింది. గత 4.5 ఏళ్ల నుంచి 1వ తేదీన జీతాలు, పెన్షన్లు పడిన దాఖలాలే లేవు. అయితే ప్రభుత్వ ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తూ ఏపీ ప్రభుత్వం మే 1న అంటే ఈ రోజే జీతాలు, పెన్షన్లు వేసేసింది. పోలింగ్ తేదీ మే 13న కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. మే 1వ తేదీన బ్యాంకులకు సెలవైనప్పటికీ ఉదయం 10 గంటలకు ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు అకౌంట్లలో జమ అయ్యాయి. వైసీపీపై ఉద్యోగులు, పెన్షనర్లు గుర్రుగా ఉన్నారని 1వ తేదీన వేతనాలు, పెన్షన్లతో గేలం వేసే ప్రయత్నం చేస్తున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 1వ తేదీన వేతనాలు వేశారని వాట్సాప్ గ్రూపుల్లో సెటైర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. మోడల్ కోడ్ అమల్లో ఉండడం వల్లనే జీతాలు వేశారని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్నికలున్నాయని అందుకే జీతాలు అంటూ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు హల్చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా 4.5 ఏళ్ల తర్వాత సరిగ్గా 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు పడడంతో అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.